ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు అనగా మార్చి 22వ తేదీ 2024 సంవత్సరంలో మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో మనకి ఈ రోజున డిజిటల్ మీడియా అన్ఫోల్డింగ్ ఆఫ్ న్యూ పొటెన్షియల్ అనేటువంటి అంశం మీద ఈరోజు అనగా మార్చి 22వ తేదీ రేపు అనగా మార్చి 23వ తేదీ ఈ 2 రోజుల పాటు యూజీసీ స్పాన్సర్ చేసినటువంటి నేషనల్ సెమినార్ జాతీయ సదస్సు జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ సదస్సు డైరెక్టర్ అయినటువంటి మన ప్రొఫెసర్ అనితా మేడం గారితో మనము ఆ కార్యక్రమం వివరాలు తెలుసుకోవడానికి ఆమె వద్దకు వచ్చాము. నమస్కారం మేడం గారండి. ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఈ నేషనల్ సెమినార్ మీద మీ ముఖ్యాంశాలు కొన్ని వివరిస్తారమ్మా ప్రేక్షకుల కోసం? అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఒకప్పుడు ఒక మీడియా స్పెసిఫిసిటీ ఉండేది. పేపర్లు, మ్యాగజైన్స్, టెలివిజన్, రేడియో, దేనికి దానికి ఒక ఇండివిజువల్ కంటెంట్గా లేకపోతే ఇండివిజువల్ ప్రిపరేషను, ప్రజెంటేషన్ అలా ఉండేది. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఆల్మోస్ట్ డిజిటల్ టెక్నాలజీ ఎమర్జ్ అయిన తర్వాత ఒక 5-10 ఏళ్ల నుంచి చూస్తే అన్నీ కూడా డిజిటల్ ఫార్మాట్స్లో మారిపోతుంది. సో ఇప్పుడు మన చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మనం పేపర్ కొనుక్కోక్కర్లేదు, టెలివిజన్ ఎదురుగా కూర్చోనక్కర్లేదు. సో ఆటోమేటిక్గా ఇదంతా డిజిటల్ ఫార్మాట్లో. అలాగే ఎప్పుడంటే అప్పుడు చదువుకునే వీలు, చూసే వీలు, ఇలాంటివన్నీ చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఒక డైమెన్షన్. రెండో డైమెన్షన్ ఏంటంటే, ఇదివరకు ఒక జర్నలిస్ట్ న్యూస్ పేపర్కి ఒక స్టోరీ రాయాలనో, ఒక జర్నలిస్ట్గా ఉండాలనో ఉండేది. ఇప్పుడు చేతిలో కెమెరా పట్టుకుని కాస్త ఏదైనా సబ్జెక్టు మనం డెలివరీ చేయగలము అనుకున్న వాళ్ళు కూడా సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ యూట్యూబ్లోను వాటిల్లో కంటెంట్ క్రియేట్ చేసి పెడుతున్నారు. సో ఏదైనా కానీ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్ లాట్ ఆఫ్ కంటెంట్ ఈస్ బీయింగ్ పోర్డ్ ఆన్ టు ద సొసైటీ. సమాజం మీదకి విపరీతంగా కంటెంట్ వచ్చి పడిపోతుంది. సో రెండు ఆస్పెక్ట్స్ ఏమిటంటే, ఇంత కంటెంట్ జనరేట్ చేసినప్పుడు క్వాలిటీ కంటెంట్, ఎథికల్ కంటెంట్, మోరల్ కంటెంట్ని, జెన్యున్ కంటెంట్ని ఎలా జనరేట్ చేయాలి అనేది మేము పిల్లలకి నేర్పించాలి, స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్స్కి నేర్పించాలనేది ఒకటి. అలాగే ఎట్లాంటి సమస్యలు ఉంటున్నాయి మనం ఇప్పుడు చూస్తున్నాం, మిస్ఇన్ఫర్మేషను, డిస్ఇన్ఫర్మేషను, ఫేక్ వీడియోస్, మన ఫేక్ న్యూస్, ఇలాంటివి విపరీతంగా వచ్చి పడుతున్నాయి. సో అసలు చాలా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని వేసేస్తున్నారు. అది నిజమా కాదని తెలుసుకునే లోపే డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది ఒక్కోసారి. సో ఇది సమాజం మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హౌ టు ఐడెంటిఫై ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్, దాన్ని ఎలా చేయాలి, టూల్స్ ఏమున్నాయి, యాజ్ ఏ ప్రొఫెషనల్ జర్నలిస్ట్, యాజ్ ఏ కమ్యూనికేటర్గా వాటిని ఎలా నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది అనేది మా స్టూడెంట్స్కి చెప్పాలనేది ఒకటి. అలాగే వేరియస్ కాలేజెస్ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేశామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ వాళ్ళు ఉన్నారు. సైన్స్లో కూడా విపరీతమైన ఫేక్ న్యూస్ జనరేట్ అయిపోతుంది. ఎవరెవరికో క్లెయిమ్స్ వచ్చేస్తున్నాయి, అర్థమైందా? సో వాటిని ఎలా డీబంక్ చేయాలి, డీబంకింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్ అంటాం, ఫేక్ న్యూస్ చెక్కర్స్ ఎలా పెట్టాలి, ఫ్యాక్ట్ చెకింగ్ ఎలా జరగాలి, ఇలాంటివి ఇష్యూస్ అన్నీ కూడా. అలాగే టెక్నాలజీని ఎంత ఫాస్ట్గా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, లేకపోతే యానిమేషన్ కానీ, గేమింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ. సో చెప్పాలంటే కొన్ని వందల గంటలు, కొన్ని వందల రోజులు మనం స్పెండ్ చేస్తే తప్ప ఇది చేయలేము. అంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా అప్డేట్ అయిపోతుందో ఈ కంటెంట్ కూడా అంత డైవర్సిఫై అయిపోతుంది. సో దాని గురించి స్టూడెంట్స్కి చెప్పాలనేది మా మెయిన్ ఆబ్జెక్టివ్, ఈ సెమినార్ ఆబ్జెక్టివ్. మేడం గారండి, ఈ జాతీయ సదస్సు కోసం మీరు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో నిపుణులైనటువంటి వ్యక్తుల్ని రిసోర్స్ పర్సన్గా మీరు ఆహ్వానించుంటారు. మరి ఈరోజు ముఖ్యంగా 22వ తేదీ మన విశ్వవిద్యాలయంలోని ఈ సదస్సుకి విచ్చేసినటువంటి ప్రముఖుల పేర్లు, అలాగే వారు అందించినటువంటి వివరాలు కాస్త మా ప్రేక్షకుల కోసం తెలియచేయండి. ప్రొఫెసర్ అరుల్ ఆరం అని, ఆయన చెన్నై నుంచి వచ్చారు. అన్నా యూనివర్సిటీ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్. ఆయన మీడియాలో కూడా పనిచేశారు, హిందూ లాంటి న్యూస్ పేపర్స్లో కూడా పనిచేశారు. సో హీ హాస్ గాట్ వెరీ వాస్ట్ 30-35 years ఆయన జర్నలిస్ట్ కెరియర్ కానీ, టీచింగ్ కెరియర్లో కానీ ఉన్నారు. ఆయన చాలా చక్కగా, అంటే హీ హ్యాస్ సీన్ ఒక 2-3 తరాలు ఆయన చూశారు హౌ జర్నలిజం హ్యాస్ ఎమర్జ్డ్ అనేది. సో ఆయన చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ ఇంకొక ఆయన సారథి కృష్ణ గారిని, హీస్ ఫ్రమ్ బెంగళూరు. ఆయన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వర్క్ చేసిన ఎక్స్పర్ట్. ఆయన కంటెంట్ క్రియేషన్లో ఎక్స్పర్ట్. హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కంటెంట్ క్రియేషన్, ఎస్పెషల్లీ 3D యానిమేషను, గేమింగ్, వీటన్నిటిలో ఎక్స్పర్ట్. ఆయన వాల్ట్ డిస్నీ, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలన్నిటికి వర్క్ చేశారు. నౌ హీజ్ కన్సల్టెంట్ ఆల్సో. ఆయన కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, మనం సినిమాల గురించి ఇందాక అనుకున్నట్టుగా ఇదివరకు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే సినిమా స్క్రీన్స్లోనే రిలీజ్ చేసేవాళ్ళు థియేటర్లో.
ఇప్పుడు అట్లా కాదు, ఒక స్క్రీన్ మనం ఒక రీల్స్ చెప్పడం, తీయడము, పంపించడం ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, డిజిటల్ ఫార్మాట్ వచ్చేసిన తర్వాత దాన్ని మీరు కావాలంటే ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు విదిన్ వెరీ ఫ్యూ మినిట్స్. సో అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మనకి ఇష్టం వచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆ సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు, ప్రొవైడెడ్ యూ సబ్స్క్రైబ్ ఇట్. సో ఎట్లా మారిపోయింది ఎస్పెషల్లీ టెలివిజన్ ఎంటర్టైన్మెంట్, విత్ రిగార్డ్ టు ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా మారిపోయింది డిజిటలైజేషన్ మోడ్లో అనేది ఆయన చాలా చక్కగా చెప్పారు. అట్లానే సుధాకర్ రెడ్డి గారు అని, ఉడుముల సుధాకర్ రెడ్డి గారు, ఆయన కూడా ఆ, గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు. ఇప్పుడు ఒక ఎడిటోరియల్ స్థాయిలో ఉన్నారు. ఆయన కూడా హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఫేక్ న్యూస్ ఎక్స్పర్ట్ ఆయన. అంటే హౌ టు డిటెక్ట్ ఫేక్ న్యూస్, ఎలా చేయాలి, అసలు ఎక్కడి నుంచి వస్తుంది. సో ఈ రోజుల్లో చాలా వందల యాప్స్ వచ్చేసాయి, ఆడియోస్, వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ డిటెక్ట్ చేయడానికి ఉన్నాయి. అలాగే రివర్స్ చెక్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది ఎలా చేయాలనేది ఆయన కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఇవన్నీ చెప్పాలంటే ఒక రోజుతో జరిగేవి కాదు, కొన్ని రోజుల పాటు చెప్పాల్సినవి. ఎందుకంటే అది టెక్నాలజీ మారిన కొద్దీ ఈ సమస్యలు కూడా ఎక్కువ మారిపోతున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే యాజ్ ఆన్ నౌ మా స్టూడెంట్స్కి పార్టిసిపెంట్స్ చాలామంది వచ్చారు, బయట యూనివర్సిటీస్ నుంచి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి, ఎంబీఏ కాలేజెస్ నుంచి చాలామంది వచ్చారు, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్. వీళ్ళే కాకుండా కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. బికాజ్ ఎందుకంటే ఇందాక మనం అనుకుంటే సైన్స్లో కూడా చాలా ఫేక్ న్యూస్ జనరేట్ అయిపోతుంది. అసలు సైన్స్లో ఫేక్ న్యూస్ డిటెక్ట్ చేయడం చాలా కష్టం. బికాజ్ అన్లెస్ అండ్ అంటిల్ సంబడీ ఈజ్ వెరీ కాంపిటెంట్ ఇనఫ్, ఎవరు అథారిటీ ఉంటే తప్ప దాన్ని చేయలేరు. సో వీళ్ళందరికీ మంచి ఇన్పుట్స్ వచ్చాయి. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు, వాళ్ళందరికీ ఒక కొత్త డైమెన్షన్ ఇంట్రడ్యూస్ చేశాము. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అలాగే రేపు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ వాటిల్లో ఎలా ఉంటుంది, అలాగే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదే ఆయన చెప్తారు. అలాగే లీగల్ ఇష్యూస్ ఏమున్నాయి. సో ఇందాక మనం చాలా లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటున్నాయి. అంటే మనం ఇష్టం వచ్చినట్టు కంటెంట్ క్రియేట్ చేసేస్తే కాదు, కాపీరైట్ యాక్ట్స్ ఉంటాయి, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే కంటెంట్ రెగ్యులేషన్ యాక్ట్స్ ఉన్నాయి, ఐటీ యాక్ట్ ఉంది, ఇలాంటి చాలా గుడ్ నెంబర్ ఆఫ్. అలాగే అడ్వైజరీస్ ఇస్తుంది గవర్నమెంట్, ఇలాంటివి చేయకండి, ఇలా చేయకూడదు అని చెప్పి. సో రిపీటెడ్గా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్, ఈ ఫేక్ న్యూస్, డీప్ ఫేక్, ఇవన్నీ చాలా ఇష్యూస్ సొసైటీలో నడుస్తున్నాయి. కాబట్టి ఎక్స్క్లూజివ్గా లీగల్ అండ్ ఎథికల్ ఇష్యూస్ మీద ఒక్కొక్క సెషన్ కూడా డీల్ చేస్తాం. మొత్తంగా ఎంతమంది పరిశోధకులు వారి పరిశోధన పత్రాన్ని మీకు ఈ సందర్భంగా సమర్పించారు? అంటే ఇది పరిశోధన కంటే కూడా అండి ఎక్స్పర్టైజ్, షేరింగ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. వాళ్ళ అనుభవాలను ఎక్కువ మంది షేర్ చేసుకుని, కొంతమంది ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఏదన్నా సలహా తీసుకోవడానికి, డౌట్స్ ఏమన్నా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కిల్స్ మేము డెవలప్ చేసుకోవాలి, అవి ఎందుకు ఉపయోగపడతాయి, అది ఎక్కువ మా ఆబ్జెక్టివ్ ఇది. సో ఈ వర్క్షాప్ కారణంగా మీ విద్యార్థులకి ముఖ్యంగా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, అలాగే ఎంబీఏ సైన్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఉపయోగపడుతున్నాయి. సో ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత జయప్రదం చేసినందుకు మా ధర్మపీఠం తరఫున మీకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.